నిన్న చూసినట్లయితే గత 3 రోజుల నుంచి చంద్రబాబు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆ కుప్పం పర్యటన గురించి మీ అభిప్రాయం? అతను అక్కడ గెలిచి చూపించామనండి. అతను గెలిస్తే కదా అక్కడ కుప్పంలో తిరుగుతాకేముంది. ఇప్పుడు నేను తిరుగుతా రోడ్డు మీద. ఇప్పుడు రోడ్డు మీద నేను తిరుగుతున్నానండి. నాతో పాటు 100 మంది తిరుగుతాం. 100 మంది నేను సీఎం అవ్వాలి, నేను సీఎం అంటే అందరూ అయిపోరు కదా. అది అంటే ఆయన ఏమంటారు, మీరు గెలిచి చూపించమంటున్నాడు. 1,00,000 ఓట్ల మెజారిటీగా గెలుస్తారని ఈసారి అంటున్నారు. ఆయన ఎన్నిసార్లు గెలిచి ఉంటాడు ఈ పాటికి? ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ అప్పుడు చూపింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు చూపింది మెజార్టీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? మరి ఆయన అలా మాట్లాడుతున్నారు కదా సార్. నిన్న కుప్పంలో ఏం చేశాడు అతను? వాళ్ళని అడగమని కుప్పం వెళ్ళి ఆ కుప్పం ప్రజల్ని అడిగితే చెప్తారు వాళ్ళు. కుప్పంలో మళ్ళీ అతని జగనే గెలుస్తారు ఈసారి డెఫినెట్. అదే 7 సార్లు అతనే. అప్పుడు లాంది 1,00,000 ఓట్లు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 ఓట్లు పెరిగిపోయినాయి. జనాలు 1,00,000 మంది పుట్టేశారంటే అక్కడ 1,00,000 మంది అక్కడ పుట్టేశారండి కుప్పంలో. ఆ మెజార్టీ మొత్తం ఇంటికి వచ్చేటానికి 7 సార్లు గెలిచినప్పుడు లేని మెజార్టీ ఇప్పుడు ఎలా వస్తుంది? చంద్రబాబు గారు కుప్పంలో పర్యటించడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు పాలన చేశారు కదండి. మరి అప్పుడు చేసినప్పుడు ఏమి ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కదా. ఆయన ఇవ్వలేదు. కనీసం డబ్బులు కట్టమన్నారు. డబ్బులు కడతానికి కూడా మేము రెడీ అయ్యాము. డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, డబ్బులు కట్టమన్నారు. వాటికి కూడా మేము రెడీ అయ్యాము. డబ్బులు కూడా కట్టబోతే ఎలక్షన్ వచ్చేసినాయి, ఇంక మీరు కట్టాల్సిన పని లేదు, ఆపేయండి అంటే ఆపేసాం. ఇప్పటికే ఉందండి మా కాడ పట్ట. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టా కూడా ఇప్పుడు కూడా ఉంది. అయ్యి రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. ఎక్కిన సంవత్సరంలోనే ఇచ్చారు. ఎక్కిన అదేంటి మే నెలలో ఉంది. మే నెలలో ఎక్కారు. ఆ 2వ నెలలోనే మాకు పట్టా వచ్చింది. పలానా చోట్ల మీకు జీకొండూరులో వచ్చింది, సున్నంపాడులో స్థలం అని మొత్తం ప్రూఫ్ పేరుతో సహా నెంబర్లు అన్నీ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారంటేనే న్యాయం 4కి చేయలేం. అలాంటిది కోట్ల జనాభాకి చెయ్యాలి. మరి ఎంతమందికి చెయ్యాలంటే ఆయన వయసుకి మించిన భారం వేసుకున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చినా అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఆయన ఎక్కడో దాక్కున్నాడండి. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు కరోనా అప్పుడు. జగన్మోహన్ రెడ్డి అన్నగారే కదా వచ్చి చూసింది. మరి ఇంట్లో నుంచి బయటకు రాకుండా బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఇంటికి పనోళ్ళలాగా వాలంటీర్లను పెట్టారే. పనోళ్ళని పంపించినట్టు ఈ రోజులో పనోళ్ళు కూడా చేయరండి. అలాగా వాలంటీర్లు కూడా చేశారు. కాకపోతేనంటే జగనన్న వస్తే మాకు కొంచెం ఇంకా బెటర్ ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. చంద్రబాబు గారు ఏమంటారంటే మేడం, నిన్న ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటాడు ఆయన. ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే మీరే ఎలా కామెంట్ ఏం చేస్తాం? నేను అనుకుంటాను ఈ రేపు ఎల్లుండి 7 అంతస్తుల మేడ కట్టేస్తానని. దాని ప్రాసెస్ అంతా పూర్తయ్యేటప్పటికి కడతానో లేదో ఎవరికి తెలుసు? లేదు కదా. ఆశ అనేది ఉంటుందండి. మనిషి ఆశాజీవి. ఆశ పెట్టుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇక ఆయన కోరిక అది ఇంకా పోరాడాలని. ఇంకా వయసు అయిపోయింది, ఇంకా కొడుకున్నాడు, ఇంకా పోరాడనివ్వండి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకునివ్వండి. నిన్న కూడా ఏం చెప్తారంటే చంద్రబాబు గారు, ముఖ్యంగా మీ ఆడవాళ్ళకే ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం ఇస్తామంటారు ఆయన గెలిపిస్తే. ఎవరిని? చంద్రబాబు గారు ఎందుకు రోజు రోడ్ల మీద తిరగాలంట? బస్సులు వేసుకొని బస్సుల్లో ఎక్కి ఇళ్లలో పనులు వదులుకొని ఆయన బస్సు ఎక్కిస్తాడని చెప్పి రోడ్ల మీద తిరగాల ఇంకా బస్సు కోసం? ఏమోనండి, ఎవరు గెలిపిరో నాకు అనవసరం. నా కుటుంబం ఓట్లు, నా ఓట్లు మాత్రం జగన్ అన్నకి. చెప్పండి. కుప్పంలో పర్యటన చేయడం జరిగింది. కుప్పం పర్యటన అంటే మేము చూడలేదు, కానీ చంద్రబాబు పరిపాలన మాకు నచ్చలేదు. ఇదివరకు కూడా చెప్పాడు, ఏం చేయలేదు. మాకు జగన్ పరిపాలన నచ్చింది. మేము జగన్ గెలిపించుకుంటాం. అంటే ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటారమ్మా చంద్రబాబు ఈసారి? 1,00,000 ఓట్ల మెజారిటీ లేదు. ఎంతంత చెప్పండి. పొందాలేదు కానీ గెలవడు. ఇది మటుకు నిజం. ఎందుకంటే అందరూ ఇప్పుడు పెన్షన్లని, డ్వాక్రా డబ్బులని అన్ని తిన్నారు. తిని విశ్వాసం ఉండే ప్రతి వాళ్ళు జగన్ కోటేస్తారు. కుప్పంలో పర్యటన అంటే సామాన్యంగా ఎవరైనా తిరగాల్సిందే, ఓట్లు అడుక్కోవాల్సిందే. కుప్పంలో ఏం చేశాడు అన్నది ప్రజలకు వాళ్ళకి తెలుస్తుంది. కుప్పంలో ఏం చేశాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఈయన చేశాడు అన్నది ఈయన తెలుస్తుంది. ఆయన గత 14 సంవత్సరాలు చేశాడు కనుక కుప్పంలో ఏం చేశాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఒక 5 ఏళ్ళు చేశాడు కనుక ఈయన ఏంటో తెలుస్తుంది. అంతేగాని మనం కుప్పాన్ని గురించి మనం మాట్లాడుకోలేముగా. అంటే ఆయన కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు గారు, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే కన్నా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఎక్కువసార్లు పర్యటన చేస్తున్నారు. కుప్పం పర్యటన ఎలా చూస్తారు దాన్ని? ఎందుకు చేస్తున్నాడంటే ఆయనలో ఒక నిస్వార్థత ఉంది, అందుకే పర్యటన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నిసార్లు వెళ్ళాడు, ఈయన ఒకసారే వెళ్ళాడు. ఈయన భయపడాలి కదండి. కుప్పంలో మేము ఓడిపోతామని భయపడాలిగా. ఈయన ధైర్యంగా తిరుగుతున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది కనుక చేస్తున్నాడు కనుక, ఒక మేనిఫెస్టో పెట్టాడు కనుక, అవన్నీ వర్ధిల్లడానికి చేశాడు కనుక ఆయనకు తిరుగులేదు. అంటే నిన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో ఈసారి వచ్చే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటారు. ఎవరండి? చంద్రబాబు గారు. అయ్యో నేను చెప్తానండి, నేను చెబుతా నాకు వీళ్ళందరూ ఓట్లు వేస్తారని చెబుతా. దాచుకున్నాడు కానీ ప్రజలకు పెట్టలేదు కదండి. ఆయన దాచుకున్నాడు, సొమ్మంతా దాచుకున్నాడు. 90 కోట్లు లాయర్లు గీయటం అంత సబబండి. ఆయన సబబు కాదుగా. 90 కోట్లు ప్రజలకు ఇచ్చాడు అనుకోండి, ప్రజలకు మేలు చేస్తే జనాలు ఓట్లే ఇస్తారు. ఏమండి, ఆయన ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత తిరిగాడో ఆయనకే తెలుస్తుంది, ప్రజలకే తెలుస్తుంది. అదే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎదురు మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆయన చేశాడండి వ్యాఖ్యలు, కొన్ని చేశాడు. అప్పుడు కూడా చేశాడు, ఏది నెరవేర్తించలా. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కులాలకి కరెంటు నేను 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు. 1 యూనిట్ కూడా ఇవ్వలేదు. కరెంటు బిల్లు కట్టకపోతే వాళ్ళే మళ్ళీ ఫీజులు బీక్కిపోయారు. అదేమంటేనేమో లైన్మెన్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఆఫీసులకు వెళ్తేనేమో మాకు గవర్నమెంట్ నుంచి ఇది రాలేదండి, మేము మాత్రం డబ్బులు కట్టించుకోవటమే అన్నాడు. ఆయన ముఖ్యమంత్రికి చేసినప్పుడు ఫీజులు కూడా బీక్కెళ్ళారు. ఈయన ముఖ్యమంత్రికి వచ్చిన కానీ ఎస్సీ అన్నవాడు ఎవడో కూడా కరెంటు బిల్లు కట్టలేదండి. 200 యూనిట్లు పెంచాడు, రూపాయి కట్టనీయట్లేదు. కరెంట్ ఇస్తున్నాడు, చక్కగా ఉంది. పేదవాడికి కావాల్సింది అదే కదండి. ఇవాళ చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు, పూర్తి పేదవాడిని ధనవంతుడు చేస్తానని చెప్తున్నాడు. ఏమన్నా చెప్తాడు కానీ చేయలేడు కదండి. చెప్తాడు, గద్దెనెక్కుతాడు, మళ్ళీ దాచుకుంటాడు సొమ్ము. పంచిపెట్టలేడు కదా. గద్దెనెక్కాడు, దాచుకున్నాడు. మరి చూడండి, ఇవాళ నాన్న అవస్థలు పడిపోతున్నాడు. పేదవాడికి అన్నాడు రూపాయి పెట్టాలండి, పెట్టలేదు కదా. గతంలో ఎంతకన్నా ఎక్కువ చేసి ఈసారి ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఈ గతంలో కొంత దాచాడు, ఇప్పుడు దానికి డబల్ దాచుకుంటాడు. ఇక ఖర్చు అయిపోయినాయి కదా డబ్బులన్నీ. నేను ఒక పార్టీ వ్యవహారంగా నేను చెప్పట్లేదండి, ఒక మనిషిలాగా చెప్తున్నా, ఒక పేదవాడిగా చెప్తున్నా. నేనున్నా, నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఆకుకూరల కొట్టు ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని నాకు దీంట్లో కనపడింది. అంతకుముందు ఆయన చేసాడు ఏంటి అన్నది నాకు కనపడింది. ఎవరికి ఓటేయాలన్నది నేనే నిర్ణయించుకున్నాను. ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అబ్బో, ఆయన బాబు రావాలి, జాబు రావాలన్నారండి. మా పిల్లలు కూడా చదువుకొని ఎదురు చూశారండి. జాబు లేదు, ఏమైనా అడుగుతుంటున్నామండి. చివరికి ఎవరికి ఇచ్చాడండి? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు? ఇంకా ఈయన ఇచ్చాడండి. వాలంటరీ అన్నాడు, సచివాలయాలు అన్నాడు, బోర్డులని ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకేం చేశాడండి? ఇవ్వలేడండి. ఇచ్చాడు సచివాలయాలు తెరిచాడు. సచివాలయాల్లో ఉద్యోగస్తులందరూ జగన్ ఉద్యోగస్తులే. వాలంటరీ తీసుకుంటున్నాడు. రైతు ఇబ్బంది పడుతున్నాడండి. పంటలు వర్షాలు వచ్చినాయి, వర్షాల్లో నష్టపోయారు, పంటలు పాడైపోయినాయి. పంటలు పాడైతే ఈయన పని చేయలేడుగా. వ్యవసాయం పని చేయమనండి ఈయన్ని. ఆయన వ్యవసాయం చేయమనండి, ఆయన తెలుసుద్ది. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేయమనండి, ఆయన తెలుసుద్ది. ఏదో ఈడిచ్చాడు అని వెళ్తాం కాదు. ఎవడేం చేస్తున్నాడు ఏంటన్నది అది మనకు తెలియాలి, అంతే. అంటే ఆయన ఒక 6 హామీలు చెప్తున్నారు, దానికి బాధ్యత నాది అంటున్నారు. ఏదైతే ఉందో ఏదండి? ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు. ఎవరు? చంద్రబాబు గారు. ఇవన్నీ జరిగే కదండి. అంతకుముందు చాలా వాగ్దానాలు చేశారు. ఆయన చేసినట్టయితే ఆయన అసలు మర్చిపోవడం కాదు. మేము ఈసారి ఇస్తామని ఓటు వేపించుకొని మళ్ళీ లైఫ్ లేకుండా పోతే మేమేం చేయమండి? కట్టాలంటాడు. అబ్బో అంటారండి, అది తెలంగాణలో జరిగిందని ఇక్కడ అంటున్నాడు. అది అమలు పరిస్థితి ఏంటో, అమలు పరచకపోతే ఏంటో జనాలు నమ్మాలండి. నేను మీరు నమ్మితే ఎట్లాగూ. అది పర్యటన అంటే మునుపుడుసారి 2 రూపాయలకే మినరల్ వాటర్ ఇంటికి ఇచ్చేస్తున్నాడు, బ్యాంకులు మాఫీ చేస్తున్నాడు. మరి ఇంకేదో చెప్పాడు, అవన్నీ చేయలేకపోయాడు కదా. డ్వాక్రా గ్రూపు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు, అవి కూడా చేయలేకపోయాడు. ఇచ్చిన అమలు చేయలేకపోయాడు కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి పట్టా కట్టారు. మరి అదే పొరపాటు కనుక ఆయన గారు చేస్తే మడికి ఈసారి ఈయన కూడా దించేస్తారు. అది ప్రజల నాడి, అది ఆలోచన. అంటే చంద్రబాబు గారు ఏమంటారంటే నిన్న 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటున్నాడు. అవన్నీ ఊహించుకోవడంలో నాకు నేనే చెప్పుకుంటా 4 లక్షలు సంపాదిస్తున్నాను, నాకు రావద్దండి సంపాదనలా. అది నువ్వు అనుకోవటం ఎవరికి వాళ్ళు వీళ్ళు 150 సీట్లు నాకే వస్తాయి అంటున్నారు. అనుకున్నాన్ని రాకపోవచ్చు, ఆయన గారు కూడా రాకపోవచ్చు. ఆయన గారు కూడా అనుకున్నంత ఏం లేదు జనంలో. ఆయన గారు అనుకోవటం జనం రాబట్టుకోవడం కోసం ఈసారి చంద్రబాబు గారే వస్తాడు అనేది జనం మారడం కోసం ఆయన గారు చెప్పుకోవటం మట్టికి.
అంటే వైసీపీ వాళ్ళేమో కుప్పంలో కూడా గెలుస్తామంటారు. వెళ్తుంటారు. అవును. చంద్రబాబు గారు కుప్పంలో ఇస్తే 1,00,000 ఓట్ల మెజారిటీ ఉంటారు. అదే అలా అనుకోవటం చెబుతూనే ఉంటారులేండి, వాళ్ళు చెబుతూనే ఉంటారు. ఎవరు మేము పడిపోతున్నామని చెప్పరు కదండి, అలా కాదు, అలా జరుగుతుంది. అంటే నిన్న చూసినట్లయితే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే నన్ను గెలిపిస్తే గతంలో చెప్పేది నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. 6 హామీలు ఏదైతే ఉందో దాని నా బాధ్యత నాది అని చెప్పి ఆడవాళ్ళకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అంటున్నారు ఆయన. ఇప్పుడు తెలంగాణలో పెట్టారండి ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అని. వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఇల్లు కొట్టుకొని పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోలవుతుంటే అప్పుడు వాళ్ళకి సేవ్ అయింది కానీ పోలీసు వాళ్ళకి సేవ్ అయింది కానీ ఈ కొట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కొట్లాటలు పెరిగిపోతాయి కదండి. అది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం అనేది కొంత తప్పు. ఏదైనా కొంత సగం రేటు కన్నా పెడితే అది కొద్దిగా అమలు అవుద్ది. అవును, పోయినసారి నువ్వు చేసిన అమల్లో ఏది కూడా నెరవేర్చలేకపోయాను కదా. ఏం చేశారు, ఎవరికి చేశారు? బ్యాంకుల వడ్డీలు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. అవన్నీ ఆ రోజు మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇచ్చేసిండు. అవి మాకు కూడా వర్తించినాయి. ఎందుకంటే ఆ రోజు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను తీసేస్తున్నాడు, అన్నమాట ప్రకారం తీసేసిండు. అమ్మఒడి పెడుతున్నాడు 15,000 రూపాయలు అన్నాడు, 2,000 రూపాయలు స్కూల్ ఖర్చులు అన్నాడు, అవి ఇచ్చేస్తున్నాడు. సరే స్కూల్ ఖర్చులు తప్పదండి, అది లిటరీకి టాలెంట్కి అవన్నీ తప్పదు. అది తీసేటలో తప్పులేదు. మరి ఇవాళ నా పిల్లగాడు కూడా ఇంగ్లీష్ మీడియం అమెరికా పోవడానికి కూడా ఫ్రీ సర్వీస్ అన్నాడు. మరి ఎంతో కొంత నాకు సేవ్ అవుతుంది కానీ నాకు తెలిసిన మట్టుకు చేసేది అనేది ఆయన ఉట్టి మాటలు అవన్నీ జనం నమ్మే వినికిడిలో లేదు, చెబితే నమ్మేటట్లు లేరు, నమ్మరు. ఎందుకంటే మునుపు చేసింది మోసం చేసింది అగపడుతూనే ఉంది కదా. మునుపు చేతనను బాగి రుణమాఫీ చేతనను చేయలేకపోయిన చేతులు ఎత్తేసిను. రాజధాని ఏర్పడిన తర్వాత కొండా తట్టి కట్టుకొని మనం ఇక్కడికి వచ్చేసాను, అన్ని వదిలిపెట్టి 10 సంవత్సరాల రాజధానికి మనకు పెత్తనం ఉండగానే నువ్వు ఓటుకున్నోటి కేసులో దొరికిపోయి నువ్వు వదిలేసి వచ్చాను. ఇప్పుడు అక్కడే మనం ఉంటే బాగుండేదే కదా, కొంత బిగు ఉండేదే కదండి. ఈ రోజు మనం వెళ్ళే అవకాశాలు లేకుండా అయిపోయినాయి కదా. మరి అదే రాజధాని ఉంటే ఇప్పుడు దాకా సరిపోయేది మనకి, ఇప్పుడు కట్టుకునే వాళ్ళు లేదు. విశాఖలో అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు గుంటూరు జిల్లాలో రాజధాని ఒకటి కడతానంటే ఆయన పిచ్చోని చేశారు, నవ్వారు అంతా. ఇలా అదే కట్టి ఉండేటైతే మనకు అంత చికాకుండా పోయేది కదా. అది గతంలో అన్ని చేసేసాను, ఈసారి ఇంకంతగా ఎక్కువ చేస్తాను, ఇదే నా చివరికి అవకాశం లేదు. ఈ అవకాశాలు పోయినసారి కూడా అదే అన్నాడు, నాకు ఒక్కసారి అవకాశం ఏంటి నేను చేసి పెడతానని. ఏం చేసి పెట్టారు? ఇంటికి ఉద్యోగం ఇస్తామంటారు చంద్రబాబు. ఇంటికి ఆ రోజు కూడా ఇంటికి ఒక ఉద్యోగం అంటారు. దేశం మీద ఇంటికి ముగ్గురు చదువుతున్నారు, చదవని ఇల్లు ఏది ఉందండి. ఇలా ఇంటికి లేదు, అప్పు చేసైనా కూడా చదివించుకుంటున్నాడు, కూలి పని చేసి కూడా చదివించుకుంటూనే ఉండు. మరి చదవని లేదు, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వద్దండి. అదే సచివాలయాలు పెట్టి ఊరికి 10 మందికైనా కొంత ఉద్యోగాలు కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం అని పోయినసారి కూడా చెప్పినావు కదా. ఏమి ఎవరికి ఇచ్చారు? 6 లక్షల ఉద్యోగాలు ఒక విజయవాడకే సరిపోతుంది. 6 లక్షల ఉద్యోగాలు ఒక విజయవాడకే సరిపోతుంది, మిగతా మొత్తం ఎక్కడికి పోతుంది? మరి సార్ ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు చంద్రబాబు గారు. ఉద్యోగాలు ఇవ్వలేని నిరుద్యోగ భృతులు అనేది అవన్నీ జనం నమ్మాలి కదా. మునుపటిసారి మోసం జరిగింది, ప్రతిసారి మోసం చేస్తారండి, మోసపోరు కదా, అంతే.